హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా బిలేటెడ్గా చెప్పని వాళ్ళ కోసం ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ ఆరోగ్యాలతో హ్యాపీగా సంతోషంగా ఏ ఆటంకాలు లేకుండా ఆరోగ్యాలతో అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పి వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ అన్నీ నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. అందరూ అలాగే అనుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేద్దామని చేస్తున్నానండి. ముందుగా అయితే నేనైతే దోసకాయ టమోటో కర్రీకి అయితే కోస్తున్నానండి. ఒక కాయ అయితే పండిపోయిందండి, పెద్ద కాయ పండిపోయిందనమాట. ఇంకా సరే అని చెప్పి దోసకాయ టమోటో కర్రీ చేద్దామని చెప్పి, ఎంతమందికి తెలుసండి దోసకాయ టమోటో కర్రీ? విజయవాడ సైడు, గుంటూరు సైడు, మా ఊరు సైడ్ చేస్తారు, ఇక్కడ నెల్లూరు సైడ్ తక్కువ. కానీ నేనైతే అటు ఇటు కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేస్తుంటానండి. ఓకే అండి, మీకు ఎంతమందికి తెలుసు, ఎంతమంది ఇట్లాగా దోసకాయ టమాటా కర్రీ చేసుకున్నారు? కొంతమంది అయితే తింటారు, కొంతమంది తినరు. తినేవాళ్ళు కామెంట్ చేయండి. దీంట్లో ఎండు రొయ్యలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈరోజు సాటర్డే కాబట్టి మేమైతే వండమండి. ఓకే అండి, ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేద్దామని పెడుతున్నానండి. నాకు ప్రతి ఒక్కళ్ళు, భవానీ కుస్మా అమ్మ కానీ, నెల్లూరు వదిన కానీ, పవి సిస్టర్ కానీ, ప్రేమి సిస్టర్ కానీ, లతా సిస్టర్ కానీ, వెంకటలక్ష్మి సిస్టర్ కానీ, వెంగళరావు తమ్ముడు కానీ, ప్రేమి అక్క వేరు, ప్రేమ సిస్టర్ వేరు అనమాట. అందరూ నాకు కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి, మా రామదాస్ అన్నయ్య గారు, నాకు ప్రతి ఒక్కరు కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి, వెంకటేష్ తమ్ముడు, ఇంకా ప్రకాష్ తమ్ముడు, హరి తమ్ముడు, చిన్న తమ్ముడు, ఇంకా చాలామంది ఉన్నారండి. నాకు చాలామంది తమ్ముళ్ళు, చెల్లిళ్ళు, అక్కలు, చిన్నవాళ్ళైతే చెల్లెళ్ళు, పెద్దవాళ్ళైతే అక్కలు, వదిళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, అందరికీ ప్రతి ఒక్కరికి, మారుతీరావు గారు కానీ కోవైట్ నుంచి కూడా, రాజేష్ రెడ్డి బ్రో, ప్రతి ఒక్కళ్ళు చాలామంది, ఎవరిదన్నా పేరు మర్చిపోతే కనుక ఎవ్వరు ఏమనుకోవద్దండి. వెంకటలక్ష్మి సిస్టర్కి కూడా, పాత వెంకటలక్ష్మి సిస్టర్ ఒకళ్ళు ఉన్నారు, ఇంకా న్యూ వెంకటలక్ష్మి సిస్టర్ ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. అన్నీ కొంచెం రాముల వారి గురించి, హిందూ ధర్మం గురించి అన్నీ చక్కగా లైవ్లు చేస్తూ ఉంటారండి. చాలా మంచిగా చెప్తుంటారు, అందరికీ ఉపయోగపడేవి చెప్తుంటారు, మంత్రాలు అలాంటివన్నీ చెప్తుంటారు. చాలా మంచివాళ్ళు. నిన్న లక్ష్మీ వదిన మా వీడియో స్టేటస్ పెట్టారంట. ఆ సిస్టర్, ఆ వదినికి స్టేటస్ చూసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఏంటంటే ఇది నేను చెప్పడానికి కారణం, నా వీడియోలోకి అందరూ కామెంట్లు చేస్తున్నారు, నేను రిటర్న్ చేస్తుంటే వాళ్ళకి నా కామెంట్ కనిపించటం లేదు. మెయిన్ ప్రాబ్లం నాకైతే అది తెలియదు, ఎందుకనో అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. నేను యూట్యూబ్లో అయితే ఎల్కేజీ కూడా కాదండి, ఏదో అప్పుడు సరదాగా స్టార్ట్ చేసింది. ఇప్పుడు అది ఇంకా డైలీ పెట్టాలి అనేంత డైలీ రొటీన్ లాగా అయిపోయింది అనమాట. ఇంకా పెట్టాలి కాబట్టి పెడుతున్నాను. ఆపేద్దామంటే ఎందుకు అలాగ ఆపేయటం, రన్ చేసుకోండి అని చెప్పారు కొంతమంది సిస్టర్స్. నన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను లైక్ చేసేవాళ్ళు, ఏమీ ఆపద్దు, ఏదో ఒకటి వీడియోనో షార్టో పోస్ట్ చేసుకోండి, ఏమీ ఆపద్దు, దానివల్ల వస్తే వస్తుంది, లేకపోతే లేదు, ఎట్లాగో స్టార్ట్ చేశారు కదా అన్నారు, లేకపోతే నేను ఎప్పుడూ ఆపేసేదాన్ని. ఇంకొకటి మెయిన్ రీజన్, నాకు హరి తమ్ముడు అనే తమ్ముడు ఉన్నారు. ఆ తమ్ముడు కూడా అక్క మీకు ఏమి ఇబ్బంది లేదు, ఏదైనా డౌట్ ఉన్నా నన్ను అడగమని చెప్పాడు. కాబట్టి నేను మళ్ళీ ఈ మధ్యన రీసెంట్లీగా నాకు సిస్టర్ అలా వదిన అయిపోయారు అనమాట. ఆ వదిన నాకు కొంచెం కాల్ చేసి మళ్ళీ ఇలా పెట్టుకో, అలా పెట్టుకో, ఇలా చేసుకో, అలా చేసుకొని చెప్తున్నారు, సలహాలు, సజెషన్స్. మన వాళ్ళు కాకపోయినా నాకు వాళ్ళే మనకి దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు లాంటి వాళ్ళు. అంటే మంచి చేస్తే మీకు దేవుళ్ళ, మంచి చేయకపోతే అలా అని కాదండి, తెలియకుండా నాకు లైకులు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మెయిన్ రీజన్ అయితే నిన్న వదిన నాకు ఇక్కడి నుంచి నెల్లూరుకి వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడ నా వీడియోలు, ఆ వదిన వీడియోలు స్టేటస్ పెట్టుకున్నారు. అందరూ చూసి వదిన వల్ల నాకు కామెంట్లు చేశారు. కాబట్టి వాళ్ళు కొత్త వాళ్ళు కదండి, నాకు వదిన తరపున పరిచయం అయిన వాళ్ళు కాబట్టి, పాత వాళ్ళందరికీ నేను తెలుసు, నాకు ప్రాబ్లం కూడా తెలుసు. వాళ్ళ లైవ్లకి వెళ్తాను, వసంతమ్మ అని వస్తారు, వసంతమ్మకు కూడాను పెద్ద ఆమె కూడా చాలా బాగా చేస్తారు వీడియోలన్నీ. అందరూ నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరికీ నా ప్రాబ్లమ్స్ నేను లైవ్లకి వెళ్తాను కాబట్టి చెప్తాను. నేను లైవ్లకి వెళ్ళలేని వాళ్ళు, మళ్ళీ రాము తమ్ముడు డైలీ వస్తాడు, నర్సింగ్ తమ్ముడు డైలీ వస్తారు, కృష్ణవేణి సిస్టర్, అదే కొంతమంది పేర్లు 2000 చిల్లర ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబర్స్, అందరి పేర్లు అయితే నేను కొంతమంది మర్చిపోయానని ఏమీ అనుకోవద్దు.
ఇదివరకు పాత వాళ్ళు అయితే అసలు ఎవరు రావటం లేదు, బిందు సిస్టర్ వాళ్ళు ఎవరెవరు బిజీ వాళ్ళది, ఎవరిని మనం రావట్లేదు అని అయితే అనుకోవద్దండి. మెయిన్ రీజన్ అయితే ఇది. మళ్ళీ ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. నేను ఏమీ అనుకోవద్దు, ఏంటంటే ఏది గుర్తొస్తే అది చెప్పాలని పేర్లు చెప్తున్నాను. ఎవరు ఏంటి అని బోర్ వీడియో అయితే అనుకోవద్దండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ప్రాబ్లం చెప్దామని నేనైతే ఒక వీడియో చేద్దామని ప్రస్తుతానికైతే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. నా కామెంట్స్ మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు కామెంట్లు పెట్టే వాళ్ళకి నా కామెంట్లు వెళ్ళటం లేదు. నేనైతే చేస్తున్నాను కామెంట్, కానీ వెళ్ళటం లేదు. కొంతమందికి వెళ్తున్నాయి, కొంతమందికి రీచ్ అవ్వట్లేదు. అలాంటి వాళ్ళకి సారీ అండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నన్ను అభిమానించి, నన్ను ప్రేమించి, నన్ను ఒక అక్కగా, చెల్లిగా, అమ్మగా అనేవాళ్ళు కూడా ఉన్నారు. నన్ను అమ్మమ్మ అన్న, నాయనమ్మ అన్న నేనైతే ఏం ఫీల్ అవనండి. ఎవరికైనా సరే నా మీద అభిమానం కావాలని, నా వీడియోలు బాగుంటే లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, అభిమానిస్తారు. అదొక్క ఉద్దేశం నాకు చాలండి. మన ఫ్రెండ్స్ కానీ, మన యూట్యూబర్స్లో ఫ్రెండ్స్ ఎక్కువ వాళ్ళే నాకు కామెంట్స్ చేసేది. మన రిలేషన్స్ నాకు ఇద్దరే చేస్తారు. ఒక అమ్మాయి ఫ్రెండ్, రిలేషన్, ఇద్దరు ఫ్రెండ్స్ రిలేషన్, వాళ్ళిద్దరు తప్ప నాకు ఎవ్వరు చేయరు. మల్లేశ్వరి, దేవి అనేవాళ్ళు, వాళ్ళిద్దరే నాకు కామెంట్స్ కానీ లైక్లు కానీ చేస్తారనమాట. వేరే వాళ్ళు మరి లైక్ చేస్తారో తెలియదు కానీ కామెంట్ అయితే చేయరండి నాకు. అయినా వాళ్ళ ఇష్టం అది. మనం ఏం వాళ్ళు ఎవరిని మన పెద్దగా కామెంటు లైక్ అని మనం ఏం వాళ్ళని విసిగించకూడదండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అది. ఇదేండి నా రీజన్ అయితే. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి, నమస్కారం అండి. ఎందుకంటే నేను ఇట్లా చెప్తున్నాను, వేరేలాగా అనుకోవద్దు. ఎందుకనండి నాకైతే కామెంట్లు రావటం లేదు. నాకు వస్తున్నాయి, నేను పెడుతుంటే వాళ్ళకి వెళ్ళటం లేదు. దాన్ని బ్యాక్కి వెళ్ళి చూస్తే ఉండటం లేదండి. ఆ రీజన్ చెప్దామని చేశానండి. వదిన గారి స్టేటస్ చూసి నెల్లూరు లక్ష్మీ సిస్టర్ అని అంటారు అందరూ. నాకైతే వదిన వాళ్ళ ఇంటి పేరు నెల్లూరు, వదిన వాళ్ళ ఇంటి పేరు నెల్లూరు అనమాట. ఇప్పుడు అక్కల వదిన అయిపోయారనమాట. ఇంకా ఆ వదిన స్టేటస్ చూసి అందరూ భవానీ కుస్మా సిస్టరు ఇంకా ఎవరిదో చెప్పారు. ఆ వదిన వీడియోలు చూసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానండి, పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అండి. నేనైతే ప్రతి ఒక్కరికి కామెంట్స్ చేస్తానండి, చేయకుండా అయితే ఉండనండి. నేనేం అంత పెద్ద గర్విష్టిని అట్లా అయితే ఏం కాదండి. ఇప్పుడు మనకి ఎంత నేనే అని కాదు, ఎవరు కూడా కొంతమంది చేస్తుంటారు, తెలియదు పాపం వాళ్ళకి. నాలాంటి ప్రాబ్లం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అది అనుభవిస్తున్నాను కాబట్టి. మా వదినకు కూడా చాలా రోజుల వరకు కామెంట్లు కనిపించలేదు. నెంబర్ ఉంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసేసి నాకు పెడతారు. పెట్టాల్సిన అవసరం కూడా లేదు, అంత సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. మనల్ని ప్రేమించేవాళ్ళు, మన అభిమానించేవాళ్ళు చెప్పకపోయినా లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు. అది మాత్రం నాకు తెలుసండి. పేరు పేరున అందరికీ నమస్కారం అండి. నేను ఏమైనా తెలియక తప్పుగా మాట్లాడితే సారీ అండి, ఎవరా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని అయితే నేను చెప్తున్నానండి. నచ్చిన వాళ్ళు, నా మాటలు నచ్చిన వాళ్ళు, నా ఛానల్స్లోకి వెళ్ళి నా వీడియోలు షార్ట్స్ చూసిన వాళ్ళు నచ్చితే ఒక మంచి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరైతే ఫీల్ అవ్వద్దు, ఎవరు ఏమనుకోవద్దు. అందరికీ పేరు పేరున నమస్కారం. తెలియక తప్పుగా అంటే మాత్రం క్షమించండి నన్ను. అంటే ఎందుకన్నానంటే అండి, కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. నిజాలు మాట్లాడినా నిష్ఠూరంగా ఉంటుంది, అబద్ధాలు మాట్లాడితే అవి తీయగా ఉంటాయి. ఎవరికైనా ఈ రోజుల్లో అంతే అండి. బంధువులు కాదు, స్నేహితులు కాదు, పెద్ద బంధువులు స్నేహితులు అంటుంది అని అనుకోవద్దు. నిజంగానే అట్లా ఉన్నారండి. నాకైతే అట్లాగే చేస్తున్నారు. మా బంధువులు నా ముందు నా మాట, నా వెనకాల నా మాట. నిజంగా పాటలకి తగ్గట్టుగా పెద్దవాళ్ళు పెట్టిన సామెతలకు తగ్గట్టుగా మన ముందు మనలాగా, మన వెనకాల ఒకలాగా ఉంటున్నారండి. నా కళ్ళతో చూస్తున్నాను, నా చెవులతో వింటున్నాను కాబట్టి నేను ఇంత ధైర్యంగా పోస్ట్ చేయగలుగుతున్నానండి. ఎందుకండి అట్లా వద్దండి. నచ్చితే మాట్లాడండి, నచ్చకపోతే సైలెంట్గా ఉండండి. ఏమీ లేదు దానివల్ల ప్రయోజనం. మనకి ఈరోజు ఒక కూరకు రాదు, అన్నానికి రాదు, ఏమీ రాదు. ఒక పూట అన్నం జరిగిపోద్దా మనకు ఆ మాటల వల్ల? ఏమీ లేదు కదండి. నేను పట్టించుకోనండి. తెలిస్తే కనుక బాధపడతాను, ఎదురు పడితే కనుక తెలిస్తే అడిగేసేస్తాను. నా వ్యక్తిత్వం అయితే అదండి. ఎవరైనా మీలో ఇలాగ నాలాగుంటే కనుక నాకు తగ్గ వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయొచ్చు. నచ్చిన వాళ్ళు చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. మీరు చూడకపోయినా పర్వాలేదు. కానీ మన గురించి ఒకళ్ళ ముందు మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవ్వరికి ఫీల్ అవ్వరు. ఈరోజు నేను ఇలా చెప్పడానికి కూడా నాకు అవకాశం ఉండదు. నిజంగా మాట్లాడితే అసలు ఎవరు ఏమి అనుకో. మన వాళ్ళే మన శత్రువులండి చాలా వరకు. అస్సలు ఎందుకో మరి ఇట్లా అయిపోతుంది ప్రపంచం అంతా, నాకైతే అర్థం కావట్లేదు. బ్రహ్మంగారు చెప్పి మనం కూడా సగం చూసేస్తున్నాం. ఇంకా మన పిల్లలు వచ్చేసరికి ఇంకా మరీ దారుణంగా ఉంటుందేమో, అర్థం కావట్లేదు. అట్లా అయిపోయిందండి.
కానీ ఒకటే అండి, నిజాన్ని నిజంగా మాట్లాడండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, తెలుసుకొని మాట్లాడండి. ఎవరైనా అండి, ఫ్రెండ్స్ కాదు, స్నేహితులు కాదు, బంధువులు కాదు, ఎవరైనా, నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, అదండి నా ఉద్దేశం. ఇదండి నా కారణం అయితే ఇదండి. మా వదిన గారి వీడియో చూసి, అదే స్టేటస్ చూసి అందరూ నాకు కూడా కామెంట్స్ చేశారు. 3 దోసకాయలు తెచ్చారండి. ఇదిగో ఒక చిన్న దోసకాయ కోసానండి. ఇదిగోండి ఒక దోసకాయ పండిపోయింది. ఇదైతే ఆవుకు పెడదామని చెప్పి కోసి పెట్ట. మనం కూడా తినొచ్చండి, కానీ ఆవులు పాపం దూడలు చక్కగా ఇదివరకు తినే కాదు, ఇప్పుడు అవి అరటిపళ్ళు దోసకాయ లాంటిది తింటనేయండి. చక్కగా తొక్కు తీసి నీట్గా కడిగి పెట్టానండి. బాగానే ఉంది కాయ, నేను కూడా తిన్నాను. మేము తింటామండి దోసకాయలు, మా సైడ్ ఎక్కువ వాడతాం కాబట్టి తింటాను, అందుకని పక్కన కోసి పెట్టానండి. ఇందాక ఏం చెప్తున్నానండి, ఇట్లాగా అదే నెల్లూరు వదిన, అదే నెల్లూరు లక్ష్మీ సిస్టరు వీడియో స్టేటస్ చూసి అందరూ కామెంట్ చేశారంటండి. ఆ వదినకి కూడా, నాకు కూడా కొంతమంది చేశారు. వాళ్ళందరికండి పేరు పేరున ధన్యవాదాలండి. అందరికీ నేనైతే రిప్లై ఇస్తానండి, తప్పకుండా ఇవ్వాలని నాకు ఉంటుందండి. కానీ ఆ కామెంట్స్ మీకు కనిపించటం లేదు, మీకు రీచ్ అవ్వట్లేదు. ఈరోజు కూడా భవానీ అమ్మవి వీడియోలు చూశాను. ఆ అమ్మ చక్కగా ఈ రోజుల్లో జరిగేవి స్టోరీలుగా చక్కగా చెప్తున్నారు. ఎవరన్నా అవి నచ్చితే కనుక చూసుకొని షార్ట్ ఫిల్మ్స్ కింద కూడా తీసుకోవచ్చు. ఆ అమ్మని కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ అయితే కావాలంటే నేను కనుక్కొని నా వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ అమ్మ చక్కగా చెప్తున్నారు, నాకైతే చాలా నచ్చింది. అంటే నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి, మా లక్ష్మీ వదిన వల్ల నాకైతే ఆ అమ్మ పరిచయం అయ్యారు. ఆ అమ్మ స్టోరీలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. చక్కగా ఈ రోజుల్లో ఏంటి అని లేకుండా ఎలా చేస్తున్నారు, మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు, అందరికీ చక్కగా విమర్శించి చెప్తున్నారు. పిల్లలకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి, యూత్కి అందరికీ చక్కగా మంచి మాటలు చెప్తున్నారు, మంచి స్టోరీలు చెప్తున్నారు. ఎవరైనా అమ్మవి బాగా కొంచెం ఫాలో అవ్వండి, ఉంటే కనుక వీలుంటే వినండి, విసుగు అని అనుకోవద్దండి. పెద్దవాళ్ళ మాటలు చాలా మంచిగానే చెప్తారు, అనుభవంతో చెప్తారు. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో వాళ్ళకి టైం ఉండక, విసుగు ఎక్కువైపోయి అంతంత వీడియోలు చూడలేక కొంచెం విసుక్కుంటున్నారు, అంతే అండి. అలాంటివి జనాలకి రీచ్ అవ్వటం కొంచెం కష్టం. అయినా సరే అమ్మవి బాగా రీచ్ అవుతాయండి. భవానీ కుసుమ అమ్మ పేరు, చక్కగా నాకు ఉన్న కామెంట్లో ఉన్నారు, కావాలంటే చక్కగా చూడండి. చూసి ఎవరైనా చిన్న చిన్నవిగా, నేనైతే నాకు అలా అనిపించిందండి, మీకు ఎలా అనిపించిందో లేదో నాకు తెలియదు, వేరేలాగా అనుకోవద్దు. నాకు నచ్చినాయి అట్లాంటి చక్కగా ఏదన్నా చిన్న చిన్న షార్ట్స్ ఫిలిమ్స్ కింద నచ్చిన వాళ్ళు ఎవరైనా తీస్తే కనుక జనరేషన్ తగ్గట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో జరిగేవి అలాగే ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు కూడా నిజంగానే అట్లాగే జరుగుతున్నాయి. కాబట్టి బాగా చెప్పారు అమ్మ, నాకైతే చాలా నచ్చినాయి. అంత మంచి అమ్మ నాకు ఇలాగా లక్ష్మీ వదిన వల్ల నాకు పరిచయం అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్ వదిన, నీ వల్ల పరిచయం అయిన వాళ్ళు కూడా నన్ను అభిమానించి నన్ను ప్రేమిస్తున్నారు. నేను వాళ్ళని, నాకు అంత మంచి స్నేహితులు, అమ్మ అనుకోండి, సిస్టర్ అనుకోండి, పెద్ద ఆమె, నాకన్నా పెద్ద ఆమె, అందుకే అమ్మ అని అంటున్నానండి. అందువల్ల అలాగా చెప్పగలిగాను. ఎవరికైనా నచ్చితే కనుక చక్కగా చూసి షార్ట్ ఫిల్మ్స్కి అవకాశం అయితే తీసుకోండి. అమ్మ సహకరిస్తే మీకు, నాకైతే అలా అనిపించింది, అందుకే చెప్పానండి, వేరేలాగా అనుకోవద్దు. భవానీ అమ్మ మీ పర్మిషన్ లేకుండా నేను మీకోసం మీ గురించి చెప్పానండి, మీరు ఏమనుకోవద్దు. ఈ వీడియో నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి. నేను మీకు లాంగ్ వీడియో ఫుల్గా చూశానమ్మా, నేను స్కిప్ చేయకుండా చూసా యాడ్లతో సహా. ఎందుకంటే మనం చేసే పని నిజాయితీగా ఉండాలి, చూస్తే ఫుల్గా చూడాలి, లేకపోతే అసలు చూడకూడదమ్మా. నేను అది కూడా మెన్షన్ చేశాను. నా కామెంట్ మీకు రీచ్ అయిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి అమ్మా నాకు. నేను ఇదే చెప్పగలిగాను ఇవాటి వరకు. అదే ఇది ఏదన్నా తప్పుగా ఉంటే క్షమించండి, నాకైతే ఎక్కువగా మాట్లాడతాం రాదమ్మా. భవానీ అమ్మ మీ అంత బాగా నేనైతే మాట్లాడలేను, ఏమీ అనుకోవద్దు. లక్ష్మీ వదిన చాలా చాలా థ్యాంక్స్. వెంకటలక్ష్మి సిస్టర్, మీ సార్కి, మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను అభిమానించి, నన్ను ప్రేమించి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి, నాకు డైలీ మెసేజ్ చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, పేరు పేరున. నేను కామెంట్ చేయలేదని అయితే మీరు అనుకోవద్దు. ఈరోజు లక్ష్మీ వదిన నాకు చిన్న టిప్ చెప్పారు, అది నాకు తెలియదండి. ఈ రోజు నుంచి అయితే ఆ టిప్ నేను ఫాలో అవుతాను. చక్కగా మా వదిన నాకు చిన్న చిన్న సలహాలు ఇస్తున్నారు. వదిన చాలా చాలా థ్యాంక్స్ వదిన, నా వీడియో రోజు చూసి ఫాలో అయ్యి ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే నాకు సరిదిద్దుతున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు నా మాటలు విన్న వాళ్ళకి, నా వీడియో చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మాది దోసకాయ టమాటో కర్రీ, పుదీనా పచ్చడి అండి. నెక్స్ట్ వీడియోలో పుదీనా పచ్చడి వీడియో అయితే పెడతానండి. నచ్చిన వాళ్ళు, తెలియని వాళ్ళు చూసి
చూసుకోండి. తెలియదని కాదు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఇప్పుడు ఈ కర్రీ కూడా చాలామంది చేయరు, నాకు తెలిసినంతవరకు మా సైడ్ ఇక్కడ చేయరు, నెల్లూరు సైడు మా సైడ్ చేయరు అనమాట. నేనైతే చేస్తాను కాబట్టి పెట్టాను. అట్లాగా కొన్ని కొన్ని వీడియోలు ఇది కూడా పెట్టాలా అది కూడా పెట్టాలని అయితే అనుకోవద్దండి. ఏదో చిన్న వీడియో, ఒక్క వీడియో చేయాలంటే దానికి ఎంత కష్టం ఉందో మాకు తెలుసండి. ఒక లైక్ ఇవ్వటం వల్ల ఏం మీ ఆస్తులు కరిగిపోవు, నెట్ బ్యాలెన్స్ అయిపోదు, ఛార్జింగ్ అయిపోదు. ఒక్క లైక్, ఒక కామెంటు. నా మాటలు నచ్చితేనే చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. ఓకే అండి, థ్యాంక్స్ అండి. నా వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్స్.